ఎస్ఐ సుధాకర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్సీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. సుధాకర్ యాదవ్ వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు వంత పాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి వివాదాస్పదంగానే ఉందన్నారు. ఎస్ఐ సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే లింగమయ్య హత్య జరిగి ఉండేది కాదని తోపుదుర్తి అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ పై ఎస్ఐ వ్యాఖ్యలు సరికావన్నారు. ఇక జగన్ ను విమర్శించే స్థాయి సుధాకర్ యాదవ్ కు లేదన్నారు ప్రకాష్ రెడ్డి. మేము కూడా ఆదిలక్ష్మి యాదవ్ అనే అమ్మాయికి ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయించినాం. మరి వారిని కానీ కొండయ్యను కానీ ఇతర యాదవులు ఎంపీటీసీలు ఉండగా వాళ్ళను కులం పేరుతో నువ్వు ప్రలోభానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా? ఇవన్నీ నీ కాకి చొక్కా నేర్పించాయా? ఇటువంటి దిగజారుడు విధానాన్ని పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పిందా నీ కాకి చొక్కా? దీనికైనా నీకు కాకి చొక్కా ఇచ్చింది ఈ వ్యవస్థ. బాధితుల పక్షాన నిలబడతావని, అన్యాయానికి గురైన వాళ్ళ తరపున ప్రశ్నిస్తావని, దుర్మార్గుల తాట తీస్తావని కాదా నీకు ఇచ్చింది ఈ కాకి చొక్కా? మరి నీ వ్యక్తిగత స్వార్థం కోసము, నీ లాభాపేక్ష కోసం కాదా రామగిరి మండలంలో శాంతి భద్రతలను తాకట్టు పెట్టింది? మరి ఈరోజు నీ ఒక్కడి వల్ల రాష్ట్రంలోని పోలీసులందరూ తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు కాదా? నువ్వు ఒక్కడు సుధాకర్, నువ్వు ఒక్కడు సరిగా డ్యూటీ చేసింటే ఈరోజు ఆ హత్యకు ముందు జరిగినటువంటి సంఘటనలు కూడా దీనికి కారణం కాదా? 27 రాత్రి పాపిరెడ్డిపల్లి గ్రామంలో జయచంద్రారెడ్డి ఇంటిపైన దాడి చేయలేదా? ఇదే నిందితులు, హత్య కేసు నిందితులు, ఈ నేరస్తులు దాడి చేయలేదా? 28వ తేదీ దాడి చేయలేదా? మరి ఎక్కడ పోయినాయి నీ ధర్మపన్నాలు? తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఉడిదిస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఊడిపోవడానికి పోలీస్ యూనిఫామ్ అరటి తొక్క కాదన్నారు. కష్టపడి చదివి పరుగు పందెంలో పాస్ అయి పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ అని తెలిపారు. తాము నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడతామని, నిజాయితీగానే ఉద్యోగం చేస్తామన్నారు. అంతే తప్ప అడ్డదారులు తొక్కబోమని ఎస్ఐ స్పష్టం చేశారు. ఇక జాగ్రత్తగా మాట్లాడాలని, జాగ్రత్తగా ఉండాలని జగన్ ను హెచ్చరించారు ఎస్ఐ సుధాకర్. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి నా విన్నపం ఏంటంటే, ఈరోజు జగన్ తన స్వలాభం కోసము, రాజకీయం కోసము పోలీసులని బట్టలు ఉడదీసి కొడతాం, బట్టలు ఉడదీస్తాం, అలాగే వారి శిష్యులు పోలీసులని అమ్మనాబూతులు తిడుతున్నారు. మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మీ దగ్గర తుపాకులు ఉన్నాయి, రండి ఎవడడ్డం వస్తాడో అని రెచ్చగొడుతున్నారు. ఈ విధంగా రెచ్చగొట్టే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు, లేదా కింది స్థాయి ఉద్యోగస్తులను భయపడిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం చాలా క్రిటికల్ పొజిషన్లో, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఇటువంటి పరిస్థితుల నుంచి కింది స్థాయి ఉద్యోగస్తులకు భరోసా కల్పించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను జి సుధాకర్ యాదవ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రామగిరి.